ఓం నమో నారాయణాయ. హిందూ ధర్మశాస్త్రాలలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులలో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే చైత్రమాసపు కృష్ణపక్షంలో వచ్చే పాపమోచని ఏకాదశికి ఒక విశిష్ట స్థానం ఉంది. పేరులోనే ఉన్నట్లుగా ఇది మనకు తెలియక చేసిన పాపాల నుండి మోచనం కలిగించే అద్భుతమైన రోజు. కొత్త ఏడాది ప్రారంభానికి ముందు గతంలో చేసిన తప్పులను కడిగేసుకుని మనసును శుద్ధి చేసుకోవడానికి ఈ ఏకాదశి ఒక డిజిటల్ రీసెట్ లాంటిది. పాపమోచని ఏకాదశి విశిష్టత, దాని వెనుక ఉన్న పురాణ గాథ, ఆచరించాల్సిన పూజా విధానం మరియు దోష నివారణకు చేయాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పాపమోచని ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ప్రక్రియ. పురాణాల ప్రకారం ఈ ఏకాదశిని నిష్ఠతో ఆచరించిన వారు బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోరమైన పాపాల నుండి కూడా విముక్తి పొందుతారని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించాడు. మానవ జీవితంలో తెలిసి చేసినవి కొన్నైతే తెలియక చేసే పొరపాట్లు మరెన్నో ఉంటాయి. కోపం, అసూయ, అబద్ధం చెప్పడం, ఇతరులను దూషించడం వంటివి కూడా పాపాల కిందకే వస్తాయి. ఈ పాప భారమే మన జీవితంలో ఎదుగుదలను అడ్డుకుంటుంది, మానసిక అశాంతిని కలిగిస్తుంది. పాపమోచని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వల్ల ఆ కర్మఫలాలు నశించి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది కేవలం ఒక మతపరమైన ఆచారం కాదు, మన అంతరాత్మను మనం పరీక్షించుకుని ఉన్నతమైన మార్గంలోకి ప్రయాణించడానికి లభించిన ఒక గొప్ప అవకాశం. పాపమోచని ఏకాదశి ప్రాముఖ్యతను వివరించడానికి ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం చైత్రరథం అనే అందమైన వనంలో మేధావి అనే యువముని కఠోర తపస్సు చేసేవాడు. ఆయన తపస్సు శక్తిని చూసి భయపడిన ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి మంజుఘోష అనే అప్సరసను పంపుతాడు. మంజుఘోష తన అందంతో, గానంతో మేధావి మునిని ముగ్ధుణ్ణి చేస్తుంది. ఆమె మాయలో పడిన ముని తన తపస్సును మరిచి ఆమెతో కొన్ని దశాబ్దాల పాటు గడుపుతాడు. చివరికి తన తప్పును తెలుసుకున్న ముని తన తపశ్శక్తి క్షీణించినందుకు ఎంతో దుఃఖిస్తాడు. దీనికంతటికీ కారణమైన మంజుఘోషను పిశాచిగా మారిపోమని శపిస్తాడు. తన తప్పును క్షమించమని ఆమె వేడుకోగా మేధావి ముని తన తండ్రి అయిన చ్యవన మహర్షిని అడుగుతాడు. అప్పుడు చ్యవన మహర్షి చైత్రమాస కృష్ణపక్షంలో వచ్చే పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఇద్దరి పాపాలు తొలగిపోతాయని చెప్తాడు. తండ్రి చెప్పినట్లుగానే వారు ఆ ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించి తమ శాప విముక్తి పొంది మళ్ళీ పవిత్రతను పొందుతారు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనిషి ఎంతటి జ్ఞాని అయినా తప్పు చేసే అవకాశం ఉంటుందని, కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడానికి భగవంతుడు ఎప్పుడూ ఒక మార్గాన్ని చూపిస్తాడని ఇది నిరూపిస్తుంది. పాపమోచని ఏకాదశి వ్రతం దశమి రోజు రాత్రి నుండే ప్రారంభమవుతుంది. దశమి రోజు సాయంత్రం సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి మరియు మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకోవాలి. శుభ్రమైన పసుపు రంగు వస్త్రాలు ధరించడం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. పూజ గదిని శుభ్రం చేసుకుని ఒక పీటపై విష్ణువు ఫోటోను లేదా విగ్రహాన్ని ఉంచాలి. ముందుగా వినాయకుడిని స్మరించి ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును చతుర్భుజ రూపంలో ధ్యానిస్తూ సంకల్పం చెప్పుకోవాలి. స్వామి, నా పాపాల విముక్తి కోసం ఈ పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నాకు తోడుగా ఉండు అని ప్రార్థించాలి. విష్ణువుకు షోడశోపచార పూజ చేయాలి. తులసి దళాలు లేకుండా ఏకాదశి పూజ సంపూర్ణం కాదు, కాబట్టి తులసి మాలను లేదా దళాలను సమర్పించాలి. పసుపు రంగు పువ్వులు, చందనం, అగరబత్తులతో పూజించాలి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం అత్యంత ప్రధానం. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్జల లేదా ఫలాహార ఉపవాసం ఉండవచ్చు. అయితే ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. ఈ రోజున అబద్ధాలు చెప్పడం, ఇతరులను విమర్శించడం వంటివి అస్సలు చేయకూడదు. రోజంతా ఓం నమో నారాయణాయ లేదా
విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ గడపాలి. రాత్రిపూట నిద్రపోకుండా జాగరణ చేయడం ఈ ఏకాదశి విశిష్టత. రాత్రంతా భజనలు, దైవ చింతనలో గడపడం వల్ల మన ప్రాణశక్తి పెరుగుతుంది. మరుసటి రోజు ఉదయం స్నానం చేసి బ్రాహ్మణులకు లేదా పేదలకు భోజనం పెట్టి ఆ తర్వాతే మీరు ఆహారం తీసుకోవాలి. దీనినే పారణ అని అంటారు. పాపమోచని ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయటం వల్ల జ్యోతిష్యపరంగా మరియు ఆధ్యాత్మికంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఏకాదశి సాయంత్రం తులసికోట దగ్గర ఆవు నెయ్యితో 9 ఒత్తుల దీపాన్ని వెలిగించండి. దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎవరైతే తీవ్రమైన మానసిక ఆందోళనలతో బాధపడుతున్నారో వారు ఈ రోజున విష్ణువును కుంకుమ పువ్వు కలిపిన పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. అలాగే గ్రహ దోషాలు ఉన్నవారు ఏకాదశి నాడు పసుపు రంగు వస్తువులను అంటే పప్పులు, పసుపు బట్టలు లేదా పండ్లను దానం చేయాలి. మీ కోరికలు నెరవేరాలంటే హనుమాన్ చాలీసాను పారాయణ చేయటం లేదా రామనామాన్ని జపించటం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే హనుమంతుడు విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు. రామభక్తులను ఆపదల నుండి రక్షించటం ఆయన వంతు. హిందూ ధర్మంలో దానానికి ఉన్న ప్రాముఖ్యత ఏకాదశి రోజున మరింత పెరుగుతుంది. మనం చేసే దానం మన కర్మలను తగ్గిస్తుంది. పాపమోచని ఏకాదశి నాడు అన్నదానం చేయటం వల్ల 1000 యజ్ఞాలు చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ మీరు అన్నదానం చేయలేకపోతే ఆవుకు గడ్డి తినిపించటం లేదా మూగజీవులకు ఆహారం అందించటం కూడా గొప్ప పుణ్యకార్యమే. గుప్తదానం అంటే ఎవరికీ తెలియకుండా చేసే దానం. ఈ రోజున మరింత శక్తివంతమైనది. మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన కోసం నూనె లేదా నెయ్యిని సమర్పించటం వల్ల మీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు ప్రసరిస్తుంది. పాపమోచని ఏకాదశి అనేది కేవలం ఒక తిథి మాత్రమే కాదు, అది మనకు లభించిన ఒక నైతిక బాధ్యత. మనం చేసిన తప్పులను మనం ఒప్పుకుని భగవంతుడి పాదాల దగ్గర శరణాగతి చెందడానికి ఇది సరైన సమయం. ఈ రోజున మీరు చేసే పూజ, పాటించే నియమాలు మీ భవిష్యత్తును సానుకూలంగా మారుస్తాయి. భక్తితో, ఏకాగ్రతతో ఈ వ్రతాన్ని ఆచరించి మీ మనసులోని కల్మషాలను వదిలేయండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ జీవితం సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.